మన నిజామాబాద్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అవుతాయి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా దీని ఎక్స్‌పైర్ డేట్ ఉంటది. మనం ఎక్కడో స్టేట్‌లో నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి, వాళ్ళ కుట్రల ద్వారా మన హిందూ ప్రజల్ని పుట్టకుండా దాని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు గనక, మీరు తీసింది ఇది కరెక్ట్ గనక, మీరు దీన్ని ప్రజలందరూ గనక దీన్ని ఆలోచించి ఇయాల తక్కువ డబ్బులొస్తున్నాయి. ఆ! వేరే రాష్ట్రాల నుంచి తెచ్చి, ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ మనం అమ్మడము. దాన్ని ఆలోచించాలి. మనం ప్రతి ఐటెమ్ తినే ఐటెమ్‌ని ఎక్స్‌పైర్ డేట్, మ్యానుఫ్యాక్చర్ డేట్ చూడాలి. తక్కువలో వస్తున్నాయని ఎలాంటి ఐటెమ్‌లు తినొద్దని నేను కోరడం అలా జరుగుతుంది. చాలా మంది దగ్గర మేము అడిగినప్పుడు వాళ్ళు ఆధార్ కార్డ్ కూడా చూయించట్లేదు. సో ఎవరి మరి ఫోన్‌లో ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఫోన్ ఏమో ఆన్ చేసి చూయించలే. సో వాళ్ళని ఏమంటారు? వీళ్ళంతా కూడా మన ముస్లిమ్స్ అంటారా? లేకపోతే రోహింగ్యా ముస్లిమ్స్ అంటారా? ఇదంతా రోహింగ్యా ముస్లిమ్స్ అంతా ఒక కుట్రలేదు సార్. మన ఎప్పుడు గాని ఇండియాలో హిందువులను తగ్గించి, దీన్ని ముస్లిం దేశంగా మార్చాలనేది ఒక వాళ్ళ ఉద్దేశ్యం. కావున మన హిందువులందరూ జాగ్రత్తగా కావాలి, ఏకం కావాలి. హిందూ దేశం గనక హిందూ దేశంగా స్టాండర్డ్ ఉండాలంటే హిందువులు ఏకం కావాలి. మన హిందువుల బిజినెస్‌లని ప్రోత్సహించాలి. ప్రతి ఐటాన్ని తినే ముందు మ్యానుఫ్యాక్చరింగ్ మన హిందూ ఐటాన్నే ప్రోత్సహించాలని నేను కోరడం.